నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ. కానిస్టేబుల్గా ఎంపికైన వారి కుటుంబం గాథల్ని విని చలించిన ముఖ్యమంత్రి. ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టూరిజం హబ్గా పోలవరం పరిసరాలు లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేస్తున్నట్లు మంత్రి నిమ్మల వెల్లడి. ఘనంగా ప్రారంభమైన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు. తొలి రోజు జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి, సంక్షేమం అజెండాగా 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. జీఎస్టీపీ లక్ష్యాలు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లు, సుస్థిర అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర నిధులను వివిధ ప్రభుత్వ శాఖలు ఏ విధంగా వినియోగించారు, యూసీఎల్ను ఏ మేరకు జారీ చేశారనే అంశాలపై సమీక్ష జరపనున్నారు. సూపర్ 6 పథకాల అమలు, ఈ ఆఫీస్, డేటా డ్రైవెన్ గవర్నెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం సమీక్ష చేయనున్నారు. క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి ఈ కలెక్టర్ల సదస్సులో సీఎస్కే విజయానంద్ ప్రారంభోపన్యాసం చేశారు. పాలన సమీక్షకు కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. మోంతా సైక్లోన్ సమయంలో వేగంగా స్పందించిన జిల్లా కలెక్టర్లందరికీ అభినందన తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా 3 ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, ప్రజా భద్రతకే కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీసుల గౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటూ ఉందని, ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత పోలీసులదని అన్నారు. పోలీసింగ్లో ప్రిడిక్షన్, ప్రివెన్షన్, ప్రొటెక్షన్ విధానాన్ని అవలంబించాలని, రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితతో కలిసి కానిస్టేబుల్గా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలని అందించారు. కొత్తగా విధుల్లో చేరిన వారు నిబద్ధతతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అలాగే శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ 12,500కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని పునర్నిర్మించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. మీకు ఉద్యోగం వస్తే నాకు, మిత్రులు పవన్ కళ్యాణ్కు మంచి పేరు వస్తుందని 31 కేసులు వేశారు. వాటిని అధిగమించాం. కోర్టు కేసులు పరిష్కరించి నియామక పత్రాలని అందించాం. 6,100 మంది రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తే అందులో 6,014 మంది సెలెక్ట్ అయ్యారు. ఇందులో 5,757 మంది ట్రైనింగ్కు ఎంపికయ్యారు. వీరిలో సివిల్ కానిస్టేబుల్గా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుల్గా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్లో మహిళా కానిస్టేబుల్ 993 మంది ఉన్నారు. మగవారికి ఏ విషయంలోనూ మహిళలు తీసిపోకూడదనే ఉద్దేశంతో గతంలోనే ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు అమలు చేశాను. ఆర్టీసీలో మహిళల్ని కండక్టర్లుగా నియమించాం. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో 183. ఇదేంటి సార్, ఇదేమైనా స్టోరీయా సార్, ఇంత పెద్దగా ఇచ్చారు? అలాగే ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో 183 మంది ఆదివాసీ అభ్యర్థులు ఎంపిక కావడం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుల్కు స్టైఫన్ను 12,500కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సభావేదిక నుండి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 4,500 నుండి స్టైఫన్ 12,500కు పెంచుతున్నామని, సంక్రాంతి, క్రిస్మస్ పండుగలతో పాటు నియామక పండుగ కూడా అందరిలో సంతోషాన్ని నింపిందని సీఎం అన్నారు. గౌరవనీయులు మిత్రులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ
పవన్ కళ్యాణ్ గారు, హోంశాఖ మంత్రి గౌరవనీయురాలు అనిత గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాస్ గౌరవనీయులు హరీష్ గుప్తా గారు, ఇక్కడున్న పోలీస్ ఉన్నతాధికారులు, ఈరోజు కొత్తగా పోలీసులుగా నియమించి మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది. ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ. అలాంటి నూతనమైన పోలీసులందరికీ, నియామకమైన పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నా ఎంత ఆనందంగా ఉన్నారంటే, మీ ముఖంలో ఆనందం చూడడానికి నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్డాం. నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, 1924లో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా? ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, చూశారా మీరు? ఏమమ్మా, చూశారా మీరు? ఏంటయ్యా పెద్దలందరూ మీరు చూశారని అడుగుతున్నా. మీరేమంటారు? దానికోసం మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం. ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిన పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మేమిచ్చిన హామీ, ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మెగా డిఎస్సి పెడతాం, పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే సివిల్ గాని, ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఆడబిడ్డలను చూశా, ఎంత దృఢ సంకల్పం ఉందంటే, మగ పిల్లలే కాదు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దిశ చూపించిన ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. నేను చాలా సార్లు ఎక్కడన్నా వెళ్తే పిల్లల్ని అడుగుతాను, నువ్వు ఏమవుతావని అడుగుతాను. మెజారిటీ చెప్పేది నేను పోలీస్ అవుతానని. నేను ఎప్పటికప్పుడు అడిగేవాడిని, మీరు పోలీస్ అవుతామంటే అంటే లాఠీతో కొడదామని అడిగేవాడిని. కాదు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కాకుండా మీ మధ్యలో వెళ్లి మాట్లాడమని నాకు సూచన చేశారు. ఎందుకంటే ఇది చాలా నా గుండెకి చాలా ఆత్మీయమైన సంఘటన. ఇది ఒక 3-4 సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం, దాన్ని కోర్టు కేసులు అవ్వడం, ఈ రోజున ఇన్ని వేల మందికి దాదాపు 6,100 పోస్టులు ఈరోజు ఈ విధంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనస్ఫూర్తిగా వారికి కూటమి ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే, మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు. మీలో ఎంతమంది, ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటా ఉంటే, మీ 6,100 మంది దాదాపు 4 లక్షల పైచిలుకు యువత ముందుకొచ్చి పోటాపోటీగా ఎగ్జామ్స్, ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం 6,100 మాత్రమే సెలెక్ట్ అయ్యారంటే అంత టఫ్ ఎగ్జామ్ ఇది. ఒక్కొక్కరు
పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సి, ఎంఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకుని ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది నాకు ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని. ఎక్కడ కూడా వ్యవస్థీకృతం అయిపోయింది అవినీతి అనేది. అలాంటి వ్యవస్థీకృతం అయిపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం, ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పంచాయతీరాజ్లో దాదాపు 10,000 మంది పైచిలుక్కి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, వారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎలాంటి అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్లిన వారి సలహాలు, సూచనలే నేను 10,000 మందికి మేము ఒకేసారి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదే కోవలో 6,000 మంది దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అనుకుంటారు మీ అందరూ మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ. ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. డబ్బు తిరిగి రావచ్చు కానీ కాలం, ఎందుకంటే 6,000 మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న 6,000 మంది మీ తల్లిదండ్రులు, ఒక్కొక్కరి కష్టాలు, ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు, అనంతపురం జిల్లా నుంచి కావచ్చు, అలాగే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం. నాకు నుంచి అదే అడుగుతున్నాను. మన హోంమంత్రి అనిత గారిని, సోదరు అనిత గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు ఎక్కువ మంది శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ఎందుకు ఎక్కువ చెప్పలు మిగతా జిల్లాల నుంచి రావట్లేదంటే, నాకు మిగతా జిల్లాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, మిలిటరీకి, సర్వీసెస్ కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తాయని చెప్పి. ఉత్తరాంధ్ర నాకు అనిపిస్తుంది, ఒకసారి భరతమాత గుడి కూడా అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. అంటే మీరు సమాజం కోసం ప్రకాశం, కాకినాడ, ఒక జిల్లా, అన్ని జిల్లాలు మనే, ఒక జిల్లా ఎక్కువ, ఒక జిల్లా తక్కువ కాదు. కానీ పోలవరం ప్రాజెక్టులో లైడార్ సర్వే చేసి గుర్తించిన 9,900 ఎకరాల ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చబోతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించి లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేస్తున్నామన్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో మంగళవారం పోలవరం స్పిల్వే బ్యూటిఫికేషన్ కు సంబంధించి ఆర్కిటెక్ట్స్ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదనంతో పాటు రాష్ట్ర ఔన్నత్యం చాటేలా పోలవరం స్పిల్వే ఉండాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోలవరం లెఫ్ట్ బ్యాంకును కలుపుతూ వంతెన నిర్మాణానికి సైతం ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జాతీయ రహదారులు 365 బీబీ నుండి 516 అనుసంధానం చేయాలన్నారు. ఇందుకుగాను రోడ్డు రవాణా సౌకర్యం ఉండేలా ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్స్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ప్రవేశపెడితే ఇది అన్యాయం, అక్రమమని, మేము అధికారంలోకి వస్తే ఈ సిస్టమ్ను 100 రోజుల్లో తీసివేస్తామని, సీట్లన్నీ ప్రభుత్వ కోటాలోనే భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికాడు చంద్రబాబు. 18 నెలలు గడిచినా ఆ పని చేయకపోగా మెడికల్ కాలేజీని అమ్మేస్తున్నారు. చూసినట్లయితే నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, సెల్ఫ్ ఫైనాన్స్ మీద సీట్లు ఇస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది అన్యాయం, అక్రమం, మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ 100 రోజుల్లో తీసేస్తాం, అన్ని కూడా కైమేర కోటాలోకి పెట్టేస్తామని ప్రగల్భాలు పెట్టారు. వాళ్ళు వచ్చారు, దాన్ని పక్కన పెట్టేశారు, దాని మీద చర్య తీసుకోలేదు. 100 రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంతో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పిన వాగ్దానం నెరవేర్చుకోలేకపోతే పోయారు. మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా. అదేమంటే ఇది
పీపీపీ విధానం ఇది ప్రైవేటు కళాశాలకు ఇవ్వటం కాదు, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం కాదు, పీపీపీ విధానం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పారు. దేనికి ఉంటుంది గవర్నమెంట్ ఆధీనంలో నాకు అర్థం కాలేదు. చాలా చిత్రమైన విషయం ఏంటి తెలుసా, 2 సంవత్సరాల పాటు అంట ప్రైవేటు వాడికి ఇచ్చేసినా కూడా, ఎవడన్నా నాబోటి వాడు కొనుక్కున్నా కూడా అక్కడ 550 బెడ్స్ ఆసుపత్రిలో మొత్తం సిబ్బంది జీతాలు నెలకి 5 కోట్లు ఉంటాయి. 5 కోట్లు నెలకి ప్రభుత్వమే కట్టిద్దంట. ఈ రకంగా 5 కోట్ల నుంచి 6 కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట 2 సంవత్సరాల దాకా. అంటే సంవత్సరానికి సుమారుగా 60 కోట్ల నుంచి 70 కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట. అంటే 2 సంవత్సరాలు ఎంత, సుమారుగా 140 కోట్ల రూపాయలు మళ్ళా వారికి వెచ్చిస్తా ఉంటారు. అంటే ఇది ఒక బొనంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి 2 సంవత్సరాల పాటు 140 కోట్ల రూపాయలు ఇది ఈ 4టికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని దాని నుంచి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం. ఇదంతా దేనికి చేస్తున్నారు? పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందుకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి కార్యక్రమం ఇవాళ పీపీపీ విధానం అని చెప్పి చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. అదే అంతేకాకుండా 50 ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి. ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి సంవత్సరానికి 100 రూపాయలు లీజ్ అంట. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. ప్రైవేట్కి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. అది కూడా 33 సంవత్సరాలు లీజ్ అంట. ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది, పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే వారికి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న కళాశాలను అమ్మేసేయమని మాత్రం చెప్పలేదు. ప్రభుత్వ కళాశాలలు మరిన్నిగా రావాలి, మరిన్ని సీట్లు పెరగాలి, వైద్య అవసరాలను తీర్చడం కోసం మరిన్ని డాక్టర్స్ మన రాష్ట్రంలో మన దేశంలో ఉద్భవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఇది కేవలం స్థాయి సంఘం ఆటోమేటిక్ గా వీళ్ళందరినీ కూడా బలపరిచింది. చంద్రబాబు నాయుడు గారి పీపీఈ విధానం అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, దాన్ని బలపరిచింది అని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలకి దిగజారిపోతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ధారాదత్తం చేయాలనేటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోయినట్లయితే మీకు తగిన శాస్తి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని, అలా చేయకపోతే మీకు చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పానికి కనకదుర్గమ్మ ఆశీస్సులు మెండుగా అందజేయాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఏపీఎన్జీజీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ తెలిపారు. మంగళవారం కనకదుర్గ అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం చేయించి అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాలు చిత్రపటం అందించారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సేవ చేసే భాగ్యం కలిగిందని, ప్రభుత్వం నుండి ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నామని, అమ్మవారి దయతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి అగ్రగామిగా నిలవాలని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన విద్యాసాగర్ వెంట జిల్లా సహా అధ్యక్షులు వేమూరి ప్రసాద్, సబ్ రిజిస్టర్ జె బాలాజీ ఉన్నారు. ఆరోగ్య వ్యవస్థను పటిష్టత చేసే యోచనలో ముందుకు వెళ్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకురావడం జరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 10 వ్యాధుల్ని మ్యాపింగ్ చేసి ఎక్స్పర్ట్స్ ఆలోచనలకు అనుగుణంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్తో ఉండే శాస్త్రవేత్తలు ఈ గ్రూప్లో ఉన్నారని తెలిపారు. దేశ విదేశాల్లో ఉన్న ఈ సైంటిస్టులు వర్చువల్ విధానంలో మొదటి సమావేశానికి హాజరయ్యారన్నారు. వ్యక్తిగత చికిత్స అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ ఎక్స్పర్ట్స్ గ్రూప్ పనిచేస్తోందని అన్నారు. ఆరోగ్య వ్యవస్థను పటిష్టత చేసే యోచనలో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో ఒక పరివర్తనం, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ అడ్వైజరీ గ్రూప్ని
స్థాపించిన విషయం తెలిసిందే. కమ్యూనికబుల్ డిసీజెస్తో పాటు 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధుల్ని గుర్తించి వాటిని మ్యాపింగ్ చేసి ఈ ఎక్స్పర్ట్స్ సజెషన్స్ రికమెండేషన్ ద్వారా వాటిని తగ్గించి ఒక నాణ్యమైన వైద్య వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే దిశగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఎక్స్పర్ట్లు ఉన్నారు. ఉదాహరణకు డాక్టర్ వైవై టియో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు సంబంధించిన ఒక సైంటిస్టు, అదేవిధంగా డీన్ కూడా ఆయన అక్కడ. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పీడియాట్రిషియన్ రీసెర్చరు, గతంలో ఈ ఐసీఎంఆర్ని లీడ్ చేశారు. WHO ఫస్ట్ చీఫ్ సైంటిస్ట్ కూడా వారు పనిచేశారు. అదేవిధంగా సర్ పీటర్ పొయాట్, ఇతను ఎలోబా వైరస్ని కనుక్కున్న సైంటిస్టు. డాక్టర్ మార్గరెట్ ఎలిజబెత్ క్రక్, ఈవిడ కూడా ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. అదేవిధంగా గతంలో IAS ఆఫీసర్గా ఉంటూ తర్వాత ప్రస్తుతం ఒక రీసెర్చర్గా ఉంటూ ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్కి రీసెర్చర్గా ఉంటున్న డాక్టర్ ఆర్తి అహూజా. అదేవిధంగా డాక్టర్ గగన్దీప్ క్యాంగ్, డైరెక్టర్ గ్లోబల్ హెల్త్ గేట్స్ ఫౌండేషన్. అదేవిధంగా శ్రీకాంత్ నాదముని, ఎవరైతే ఈ ఆధార్ ప్లాట్ఫామ్కి CTO ఉన్నారో, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్కి దేశంలో కృషి చేశారో ఆయన. మిస్టర్ రిజ్వాన్ కోయితా, ఇతను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా పద్మశ్రీ డాక్టర్ నిఖిల్ టాండన్, ఈ హైలీ రెప్యూటెడ్ ఎండోక్రైనాలజిస్ట్. అదేవిధంగా మనకందరికీ తెలిసిన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు, పద్మవిభూషణ్. ఈ 10 మందితో ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించిన కొన్ని వారాల్లోనే ఇవాళ మొదటి సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అనేక మంది దేశ విదేశాల నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి కొంతమంది ఫిజికల్గా, కొంతమంది వర్చువల్గా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వగా ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరవ్ గారు ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెజెంటేషన్లో చెప్పినట్టుగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేయడం కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరీక్షలు నిర్వహించి 104 ఇప్పుడు ఆరోగ్య రథం పేరుతో 41 రకాల పరీక్షలు నిర్వహించి తద్వారా ప్రతి ఒక్కరి ఇండివిజువల్ హెల్త్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని వారి ఆరోగ్య పరిస్థితిని హెల్త్ రికార్డ్స్ రూపంలో పొందుపరిచి తద్వారా భవిష్యత్తులో వారు ఏ వ్యాధులు బారిన పడబోతున్నారు కూడా గుర్తించి తదనుగుణంగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని చికిత్సను అందించే దిశగా తీసుకుంటున్న ప్రయత్నాల్ని ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ అభినందించింది. ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ప్రయత్నాన్ని. అదేవిధంగా ఈ యూనివర్సల్ స్క్రీనింగ్, రాష్ట్రంలో చేపడుతున్న యూనివర్సల్ స్క్రీనింగ్ కానీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇనిషియేటివ్స్ పట్ల కూడా వారు గౌరవ ముఖ్యమంత్రిని ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రధానంగా ఈ ఎక్స్పర్ట్ గ్రూపు పని ఏంటంటే మామూలుగా రియాక్టివ్ ట్రీట్మెంట్ ఫస్ట్ యాటిట్యూడ్ నుంచి, అంటే వ్యాధి బారిన పడిన తర్వాత రియాక్ట్ కావడం, తర్వాత ట్రీట్మెంట్ అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ఈ తద్వారా డిసీజ్ బర్డన్ కూడా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 పిల్లర్స్గా వారు ఈ హెల్త్ విజన్కి సంబంధించి 4 స్తంభాలను వాళ్ళు పేర్కొనడం జరిగింది. ప్రివెంటివ్ అండ్ వెల్నెస్ అప్రోచ్, ఈక్విటబుల్ హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్, టెక్నాలజీ అండ్ AI ఎనబుల్డ్ సర్వీస్ డెలివరీ అండ్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్. ఈ 4 స్తంభాల మీద ఆరోగ్య వ్యవస్థను ఒక పటిష్టం పరచాలనే వారి ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. అనేక మంది ప్రజెంటేషన్ అయిన తర్వాత వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు. దీంట్లో భాగంగా
రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు అభినందిస్తూనే కాస్త సలహాలని సూచనలు కూడా మొదటి మీటింగ్ కాబట్టి దీంట్లోనే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత సంవత్సరానికి 2 సార్లు కలవాలని, ఒకసారి వర్చువల్గాను, రెండోసారి ఫిజికల్ కూడా కలిసి తర్వాత ఫీల్డ్ విజిట్స్ కూడా వాళ్ళు వచ్చి దానికి అనుగుణంగా సలహాలను సూచన రికమెండేషన్ ఇస్తే దానికి అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరచడం కోసం రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా ఏంటంటే రాబోయే రోజుల్లో రైట్ టు హెల్త్ ఒక చట్టం, రైట్ టు హెల్త్ చట్టం ఉంటే ఏ రకంగా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ హెల్త్ యాక్సెసిబుల్ అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మరో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక రకాల సలహాలు ఇచ్చారు. అదే ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్ ఏదైతే ఉన్నాయో, న్యూట్రిషన్ కానీ, వాటర్ క్వాలిటీ, పొల్యూషన్ని ఇంప్రూవ్ చేయాలని, ఉమెన్స్ పార్టిసిపేషన్ పెంచాలని, తర్వాత హెల్త్ స్కిల్లింగ్, కెపాసిటీ బిల్డింగ్, ప్రధానంగా ఈ ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారో వారికి ట్రైనింగ్ విధంగా కానీ, అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడమే కాకుండా లైఫ్ క్వాలిటీ పెంచే దిశగా కూడా వారికి కొన్ని సూచనలు జరగడం జరిగింది. మానిటరింగ్ మెకానిజంని మరింత పటిష్టపరిచే దిశగా, తద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటిని సునిశ్చితంగా పరిశీలిస్తూ తీసుకోవాల్సిన కరెక్టివ్ మెజర్స్, తప్పులు ఏముంటే సరిదిద్దుకుంటూ కరెక్టివ్ మెజర్స్ తీసుకునే దిశగా కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మెంటల్ హెల్త్ మీద కూడా ప్రధానంగా ఇవాళ యువత చాలామంది అనేక కారణాల వల్ల ఆత్మన్యూనతా భావానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో, ఇతరత్ర కారణాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మెంటల్ హెల్త్కి సంబంధించి మీద, అడల్సెంట్ హెల్త్ మీద కూడా కాస్త వారు సలహాలు ఇవ్వడం జరిగింది. రిసోర్స్ అలొకేషన్ ఎఫిషియన్సీ కానీ, హెల్త్ ఎక్స్పెండిచర్లో కూడా అవుట్కమ్స్ను ఎలా ఎవాల్యుయేట్ చేయాలి ప్రాపర్గా అనే విషయాల మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ ఇన్నోవేషన్ గురించి ప్రధానంగా చాలామంది వక్తలు మాట్లాడారు. ఏ విధంగా మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఈ డేటా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆశా, ఏఎన్ఎంలు, వీళ్ళు సిహెచ్ఓలు సేకరించిన డేటా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఆ డేటాను టెక్నాలజీతో అనుసంధానం చేసుకుంటూ ఏ రకంగా ఏ టూల్స్ని వాడుతూ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీని పెంచవచ్చు అనే విషయాన్ని కూడా స్థూలంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ బర్డన్ను తగ్గించడానికి కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయం మీద దాదాపు 2 గంటల పాటు ఈ చర్చ జరిగిన విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్య తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్యానికి, ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా సంజీవని అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద గేట్స్ ఫౌండేషన్, అదే టాటా ఎండీతో కలిసి డిజిటల్ నర్వ్ సెంటర్ పేరుతో ఒక సంజీవినిని తయారు చేయడం, దాంట్లో కుప్పంలో 90,000 మందిని ఐడెంటిఫై చేసి టార్గెటెడ్ పాపులేషన్కి అన్ని రకాల 3 నెలలకు ఒకసారి పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డును కూడా, తద్వారా హైపర్ టెన్షన్లో ఎవరు ఉన్నారు, డయాబెటీస్ ఉంది, ఎవరికి సీకేడీ ఉంది, ఎవరికి లివర్ ఉన్నాయి, ఎవరికి సిఓపిడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు సివిడి వాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి అని ప్రధానంగా మెంటల్ హెల్త్కి సంబంధించిన వాటిని గుర్తించి వారిని మ్యాపింగ్ చేసి తద్వారా వారి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదా ఆహారపు అలవాట్లో మార్పు చేయడం కానీ ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ అవి అయితే రాష్ట్రంలో 1,00,00,000 సంతకాల పేరుతో మళ్ళీ రాద్ధాంతం మొదలవుతుంది, మనం చూస్తూ ఉన్నాం. కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో సరదాగా గడిపారు. తల్లికి వందనం పథకం అందరికీ వర్తింపజేశారని ప్రశ్నించారు. అందరికీ పథకం కింద సొమ్ము జమ చేసినట్లు వారు తిరిగి సమాధానం ఇచ్చారు. ఇక్కడ భోజనం బాగుంటుందా, వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ భోజనం పెడుతున్నారు, ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. భోజనం నాణ్యతతో శుచిగా ఉంటుందని విద్యార్థులు సమాధానం చెప్పారు. ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయని ప్రశ్నించగా విద్యార్థులు సమస్యలు ఏమీ లేవని చెప్పడంతో అబద్ధం చెబుతున్నారంటూ బాలికలతో మాట కలిపారు. కాలక్రమంతో పాటు ఇటీవల బుడమేరు వరదకు వసతి భవనం శిథిలం అవ్వడంతో విద్యార్థులు తరగతి గదుల్లోనే నిద్రించడం తెలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెల్లించారు. వారి సమస్యలను తానే చెప్పి వారంలోగా సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భోజనం బాగుంటుందా? మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. బాత్రూంలో వాటర్ సరిగా రావట్లేదు, డార్మెంటరీ లేదు, అందరూ ఇక్కడే పడుకుంటున్నారు, బాగా బయటకు వేసుకుంటున్నారు, లోపల లాక్కుంటున్నారు, ఎవరు కదా చెప్పాలి కదా. మీరు ఎక్స్ప్రెసివ్గా ఉండాలి కదా. తిరిగి చెప్పకూడదు, లేడీ కంప్లైంట్ చెప్పకూడదు, చిన్న వాటికి అన్నింటి యువతత్వాలు చూపించకూడదు. కానీ మీకు డార్మెంటరీ లేకపోవడం అనేది మేజర్ ఇష్యూ.
మీరు చెప్పదగ్గదే. మీరు అది చెప్తే మీ మేడం వాళ్ళు మీ మీద కోప్పడేదో ఇంకోటి అనేది అనాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ప్రాక్టికల్ రియల్. అది నేను గవర్నమెంట్ లెవెల్లో జారీ చేద్దామేమో. టాయిలెట్లు, వాటర్ ఇష్యూస్ అయి ఉన్నాయి, అవన్నీ 1 వీక్లో నేను సాల్వ్ చేస్తాను. మైకలి కాపాడే సైన్యం, పోషించే సేద్యం, బ్రతుకంతా గురువంట తానే. వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే. తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది. సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి, నీలో సాధనకెల్లా ఇదిగో అది. ఏఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థిని అయిన తనకు కళాశాలతో ఎనలేని అనుభవం ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము అన్నారు. కళాశాల ఆవిర్భావానికి కారణమైన రైతులకు ప్రయోజనకరంగా వజ్రోత్సవ వేడుకల్లో రైతు సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 16, 17, 18వ తేదీలో 3 రోజుల పాటు జరగనున్న వేడుకల తొలి రోజు రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగళ్ల రాము వ్యవసాయ శాస్త్రవేత్తలకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సదస్సులో భాగంగా రైతులకు ఉపయోగకరంగా వివిధ ప్రదర్శన ఏర్పాటు చేశారు. వేడుకల తొలి రోజు రైతు సదస్సులో భాగంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వెనుగళ్ల రాము మాట్లాడారు. పూర్వ విద్యార్థినైన నాకు కళాశాలతో ఎనలేని అనుబంధం ఉందన్నారు. చదువు నేర్చుకున్న గురువుల ముందే నేడు స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం గర్వంగా ఉందన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని, పూర్వ విద్యార్థులందరినీ కలుపుకుంటూ అందరి భాగస్వామ్యంతో 3 రోజులు వేడుకలు కలిగించడం సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ఆవిర్భావానికి కారణమైన రైతుల్ని గుర్తుపెట్టుకుని వారికి ప్రయోజనకరంగా రైతు సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. సారవంతమైన నేలలతో మన ప్రాంతానికి, దేశానికి ధాన్యాగారంగా ఉండేదన్నారు. ప్రస్తుతం కొన్ని ఒడిదుడుకులు ఉన్న సీఎం చంద్రబాబు పాలన అంటేనే రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పరిగా ఏరుకున్నాడని, రాత్రులు పొలంలో పడుకుని పొద్దున్నే ఉప్మా కాఫీలు ఎప్పుడు వస్తాయా, నిమ్మకాయ పిడిన పద్ధతులు మారిపోయి ఖర్చులు పెరిగిపోతున్నాయి. దిగుబడులు పెరుగుతున్నాయి, ఖర్చులు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్స్ బోర్డు కార్యాలయంలో ఏపీ వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 9వ బోర్డు సమావేశం జరిగింది. ఈ మేరకు ఏపీ వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్స్ బోర్డు పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఏపీ రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన 17/12/2024 నుండి 17/12/2025 వరకు వక్స్ పాలనలో పూర్తిస్థాయి పారదర్శకత, చట్టబద్ధత, బాధ్యతయుత పరిపాలన తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వక్స్ ఆస్తుల రక్షణ ప్రధాన లక్ష్యంగా ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 953 ఆక్రమణ నోటీసులు జారీ చేసి దాదాపు 820 ఎకరాల వక్స్ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టామని, వీటి విలువ సుమారు 2,000 కోట్లు ఉంటుందని తెలిపారు. అలాగే కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 650 కోట్ల విలువైన వక్స్ భూమి విషయంలో జరిగిన 89 అక్రమ సేల్ డీడ్లను రద్దు చేయించామని తెలిపారు. వక్స్ బోర్డు చరిత్రలో తొలిసారిగా ఈ టెండరింగ్ విధానం అమలు చేసి హుండీలు, వాణిజ్య ఆస్తుల ద్వారా గణనీయమైన ఆదాయం సమకూర్చామని తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే 3.50 కోట్ల అదనపు ఆదాయం సాధించి దాదాపు 46% ఆదాయ వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించారు. సంక్షేమ రంగంలో భాగంగా ఈ మమ్లు మౌజాన్లకు పెండింగ్లో ఉన్న 18 నెలల గౌరవ వేతనాల్ని 1.35 కోట్లతో పూర్తిగా చెల్లించామని తెలిపారు. పేద ముస్లిం మహిళల కోసం తలీం-ఏ-హునర్ వంటి నూతన పథకాలు ప్రారంభించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేయబోతున్నామని తెలిపారు. ఉమ్మీద్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచిందని తెలిపారు. కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ ఉంది. అందుకోసం ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పాలని, కానీ ఇట్స్ నాట్ ది టైమ్. ఐ విల్ గివ్ యూ ఎంటైర్ డేటా మీకు ఇన్ రైటింగ్ ఇస్తాను. సో ఒకటే చెప్తున్నా, వక్ఫ్ భూములు మేము కొనేసుకుంటే ఇప్పుడు కాకపోతే 4 రోజుల తర్వాత మార్చుకోవచ్చు, చుక్కల భూముల్లాగా కాదు ఇది. ప్రజలు అర్థం చేసుకోవాలి. వన్స్ వఫ్ ఈజ్ ఫర్ ఎవర్ వఫ్. మామూలుగా చుక్కల భూములు గ్రామ కంఠం తీసుకొని 4 రోజుల తర్వాత మనకు పట్టాలు ఇస్తారు, ప్రభుత్వం మళ్ళా ఇస్తుంది. అటువంటిది కాదు ఇది. చాలామంది అమాయకులు కొనారు. అమాయకులు, ఐ నో, చాలామంది అమాయకులు తెలియకుండా అక్కడ ఉండేవాళ్ళు అమ్మేస్తే కొని ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే చాలామంది ల్యాండ్ గ్రాబర్స్ తెలిసి కావాలని ఒక ల్యాండ్ తీసుకోవచ్చు, మనకిక్కడ మజల్ పవర్ ఉంది అని తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నా నేను, ఒక్క అంగుళం కానీ మీరు తీసుకోలేరు. తీసుకోవడం కాదు, తీసుకోలేరు. ఏమన్నా తీసుకున్నా అవన్నీ కానీ రిటర్న్ చేయాల్సి వస్తుంది. అందరికి చెప్తున్నా, మీరు భూములు ఎప్పుడైనా కొనాలనుకునేప్పుడు ఒక్కసారి వక్ఫ్ భూములు అని మీకు అనుమానం వచ్చినా ఈ ఆఫీస్తో ఎంక్వైరీ చేసి కొనండి. ఇప్పుడు అన్నీ ఈ పోర్టల్లో అన్నీ రెడీ అయిపోయింది కాబట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మొత్తం మా ఆస్తి వివరాలు ఆడ పెడతాం. అలాగనే వెబ్సైట్లో కానీ పెడతాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫలానా ఆస్తి అని మీరు చూసుకోవచ్చు. మీరు కొనేసి బాధపడే బదులు కొనక ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇది దేవుడు ఆస్తులు. అమ్మడానికి నాకు పవర్ లేదు, మార్చడానికి పవర్ లేదు. ఏదైనా ప్రభుత్వం అత్యవసరంగా ఏదైనా ప్రజలకి సేవకి పనికి వస్తాయి, ప్రజలకి ఏదో ఎమర్జెన్సీ అంటే దానికి మాత్రం తప్ప వ్యక్తిగతంగా బోర్డు అమ్మడం, కొనడం, మార్పిడి చేయడం ఇవన్నీ జరగవు. కాబట్టి వన్స్ వఫ్ ఈజ్ ఫర్ ఎవర్ వఫ్. ఎవరు కానీ దయచేసి ఇటువంటి దాంట్లో మీరు ట్రేడ్ చేయొద్దు అని కానీ తెలియచేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 5వ కలెక్టరేట్ల కాన్ఫరెన్స్. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ. కానిస్టేబుల్గా ఎంపికైన వారి కుటుంబం గాథల్ని విని చలించిన ముఖ్యమంత్రి. ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టూరిజం హబ్గా పోలవరం పరిసరాలు లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేస్తున్నట్లు మంత్రి నిమ్మల వెల్లడి. ఘనంగా ప్రారంభమైన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు. తొలి రోజు జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.